మంగళవార పూజ విధానం. మంగళవార పూజను మంగళగ్రహం మరియు దుర్గాదేవి, మంగళమాతకు అంకితం చేస్తారు. ఈ పూజ ద్వారా ఆరోగ్యం, శౌర్యం, విజయం మరియు మనోధైర్యం లభిస్తాయని నమ్మకం. మంగళదోష నివారణకు మరియు శక్తి సంపాదనకు మంగళవార పూజ విశేష ఫలితాలను ఇస్తుందని చెప్తారు. 1. పూజకు ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు. ఉదయం త్వరగా లేచి తల స్నానం చేయాలి. శుభ్రంగా కొత్త లేదా శుభ్రమైన ఎర్రని లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి దుర్గాదేవి లేదా ఆంజనేయ స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. 2. అవసరమైన వస్తువులు. దుర్గాదేవి లేదా ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫోటో, కుంకుమ, చందనం, అభిషేక జలాలు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర, ఎర్రని పుష్పాలు, జాపి, గులాబీ మొదలైనవి. ఎర్రని వస్త్రం లేదా దుపట్ట, గుగ్గిలం, ధూపం, దీపం, కర్పూరం. నైవేద్యం కోసం పండ్లు మరియు ప్రసాదం, లడ్డూ లేదా పాయసం. కోడిగుడ్లు, మాంసాహారం లేదా శాకాహారం, పరిమితంగా. బెటల్ లీవ్స్, తాంబూలం, అరటిపండు, కొబ్బరికాయ. మంగళ సూత్రం లేదా రక్ష, ఐచ్ఛికం. 3. పూజ విధానం. అభిషేకం, పవిత్ర స్నానం. తొలుత దుర్గాదేవి విగ్రహాన్ని లేదా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పసుపు నీటితో శుభ్రం చేయాలి. పంచామృతం, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర తో అభిషేకం చేయాలి. తరువాత శుభ్రమైన నీటితో శుద్ధి చేయాలి. అలంకారం. దుర్గాదేవికి ఎర్రని వస్త్రం అర్పించాలి. గంధం, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. ఎర్రని పూలతో విరాళాలు సమర్పించాలి. దీపారాధన. గుగ్గిలం, ధూపం వెలిగించాలి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఓం దుం దుర్గాయే నమః లేదా ఓం ఆంజనేయాయ నమః మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. నైవేద్యం. లడ్డూ, పాయసం లేదా ఇతర స్వీట్స్ నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టిన తరువాత ప్రసాదంగా అందించాలి. మంత్రాలు మరియు స్తోత్రాలు. దుర్గా స్తోత్రం లేదా మంగళాష్టకం పఠించాలి. హనుమాన్ చాలీసా లేదా మంగళమంత్రం పఠించాలి. హారతి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. మంగళ దోష నివారణ కోసం ప్రత్యేక ప్రార్థన చేయాలి. ప్రదక్షిణ మరియు నమస్కారం. దుర్గాదేవిని లేదా ఆంజనేయ స్వామిని 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. చివరిగా నమస్కారం చేయాలి. 4. ఉపవాసం, ఐచ్ఛికం. మంగళవార ఉపవాసం పాటించాలనుకుంటే పండ్లు, పాలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోవద్దు. సాయంత్రం నైవేద్యం సమర్పించిన తరువాత ఉపవాసం ముగించాలి. 5. ముగింపు. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి. కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని దుర్గాదేవి లేదా హనుమాన్ ధ్యానం చేయాలి. మంగళదోష నివారణ మరియు ఆరోగ్యం, ధైర్యం, విజయానికి ప్రార్థన చేయాలి. ఈ విధంగా మంగళవార పూజ నిర్వహిస్తే భయాలు తొలగిపోతాయి, శక్తి మరియు సాహసం కలుగుతాయి. దుర్గాదేవి మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభిస్తాయి.